హైదరాబాద్ స్టైల్ సాగ్ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు బయట దొరికే పూరి కర్రీ లాగే ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ పూరి పిండి కలుపుకుంటున్నానండి. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. ఆశీర్వాద్ తీసుకున్నానండి, ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్. గోధుమ పిండిలో కాస్త ఆయిల్ వేసుకొని, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే మనకు పూరీలు బాగా పొంగుతాయి, పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇలా పిండి కలిపేసుకుని కవర్ చేసుకుందాం, మనకు డ్రై అయిపోకుండా ఉంటుంది పిండి. నెక్స్ట్ కర్రీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 స్పూన్లు కొబ్బెర, 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఇలా మెత్తగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వేయించైనా తీసుకోవచ్చండి కొబ్బెర నువ్వులు, నేను అలాగే పచ్చివే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పొటాటో బాయిల్ చేసి చిదివేసి పెట్టుకున్నాను. బీన్స్, క్యారెట్, ఆనియన్, టమాటో గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందాం. పూరి ఆల్రెడీ మనం ఆయిల్లోనే చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువ కాకుండా నార్మల్గా తీసుకుంటున్నానండి. బయట అయితే కర్రీ పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది, సో నేను అలా వేసుకోవడం లేదు. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడేటప్పుడు ఆనియన్ వేసాను. ఆనియన్ సాఫ్ట్ అయ్యేలోగా మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకుందాం. ఫ్రెష్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. ఇలా రోట్లో దంచి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరి బ్రౌన్ అవ్వకూడదండి, కాస్త సాఫ్ట్ అయ్యాక ఇందులో టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులో బఠానీలు వేస్తున్నాను. క్యారెట్, బీన్స్ అన్నీ కూడా వేసుకుని ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాయిల్ చేసి కూడా వేయొచ్చండి, కాకపోతే బాయిల్ చేస్తే చప్పగా ఉంటాయి. సో ఇలా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి వెజిటబుల్స్. ఇందులోనే కరివేపాకు వేసుకున్నాను. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బెర, నువ్వుల పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇవి కూడా పచ్చివి వేసాం కాబట్టి ఇవి కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే 4-5 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు కూడా కర్రీలో బాగా కలిసిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని మనకు వెజిటబుల్స్ ఉడకాలి కదా, సో వాటర్ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి 5 to 7 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేయాలి. సో చూసారా, 5 to 7 minutes తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలి ఇలా వెజిటబుల్స్ అన్ని బాగా ఉడికిపోయాక మనం బాయిల్ చేసి చిదిమేసి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ పొటాటో, ఆ పొటాటో కూడా వేసి పొటాటో ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మనకు ఈ కర్రీ మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదండి. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకుందాం. నాకు ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించిందండి, సో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అండ్ ఇక్కడ 2 స్పూన్లు రవ్వ అండి, బాంబే రవ్వ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకు కర్రీలో థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. రవ్వ వేయించాల్సిన అవసరం లేదండి, పచ్చిదే వేసుకోవచ్చు. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూను ధనియా పౌడర్ వేసాను. అంతేనండి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, చల్లారితే ఇంకాస్త దగ్గర పడుతుందండి కర్రీ. మీకు ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ రావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చండి. నేను గరం మసాలా వేయడం లేదు, వేసుకోకపోయినా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. పొడి పిండి చల్లుకుంటూ ఇలా పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. మరీ పల్చగా ఉండకూడదండి, మరీ లావుగా ఉండకూడదు, ఇలా సరిపోతుంది పూరి, ఇలా ఉండాలి. ఆయిల్ వేడైపోయిందండి.
ఆయిల్లో పూరి వేసుకొని చూసారా పూరి ఎంత బాగా పొంగుతుందో. పిండి మనం కలపడంలోనే ఉంటుందండి. పిండి మనం బాగా కలిపేసుకొని సాఫ్ట్‌గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. చాలా బాగా వస్తాయి పూరీలు. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఆయిల్‌లో వేశాక స్పూన్‌తో కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తూ ఆయిల్ మీద చల్లుతూ ఇలా తిప్పుకుంటూ ఉంటే పూరీలు మంచిగా పొంగుతాయండి. అన్ని పూరీలు ఇలాగే పొంగుతాయి. చూడండి ఈ పూరి కూడా ఎంత బాగా పొంగుతుందో. కొంచెం క్రిస్పీగా పూరి కావాలంటే ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ కలుపుకోవచ్చండి. అంతేనండి మన సాగ్ పూరి రెడీ అయిపోయింది. మీకు అచ్చం బయట తిన్నట్లే అనిపిస్తుందండి టేస్ట్. అంత బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.